నమస్కారం. నేను మైలవరపు వెంకటేశ్వరరావు. నేను గత 40 ఏళ్లకు పైగా మహావిద్య సాధన, తంత్రశాస్త్రం మరియు జ్యోతిష శాస్త్రంలో విశేష అనుభవం కలిగిన తంత్ర కౌలాచార్యుడను. ఇది నా పరిచయం మాత్రమే, ప్రచారం కోసం కాదు. నేను ఎవ్వరికి నా సేవలు అంటే పూజలు, క్రతువులు అలాంటివి అందించను. ఎవ్వరి కోసము చెయ్యను. ఒక గురువుగా నా అనుభవంతో కొన్ని సలహాలు, సూచనలు యూట్యూబ్ ద్వారా అందించటం మాత్రమే. వ్యక్తిగత కలయికలకు ఎవ్వరికీ అవకాశము లేదు. ఈరోజు నేను మహామృత్యుంజయ మంత్రం గురించి చెబుతాను. మానవ జీవితంలో ఆరోగ్యం, దీర్ఘాయువు, నిర్భయత అత్యంత ప్రాథమిక అవసరాలు. ఆధునిక విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా అనారోగ్యాలు, అకస్మాత్తుగా కలిగే భయాలు, మానసిక అశాంతి మానవుడిని వేధిస్తూనే ఉన్నాయి. దీనికి పరిష్కారానికి మంత్రం ఒకటి ఉంది. అదే వేదకాలం నుండి వస్తున్న ఒక అద్భుతమైన మంత్రం, మహామృత్యుంజయ మంత్రం. దీనిని త్రయంబక మంత్రం అని కూడా అంటారు. ఈ మంత్రానికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో అద్భుతమైన స్పందనా శక్తి అంటే హీలింగ్ వైబ్రేషన్ ఉంది. మహామృత్యుంజయ మంత్రం అంటే ఆరోగ్యం, దీర్ఘాయువు, అకస్మాత్తుగా కలిగే భయాలను హరించే దివ్య స్పందనల రహస్యం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఇది శరీరానికి వైద్యం చేస్తుంది, మనసుకు కూడా వైద్యం చేస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఒక దశలో అనారోగ్యం, ఒంటరితనం, కారణం లేకుండా కలిగే భయం, అశాంతి వంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు. ఔషధాలు, వైద్యులు శారీరక వ్యాధులను నయం చేస్తారు. కానీ మనసులోని భయం, ఆందోళన, అశాంతిని తొలగించి నిర్భయత, ఆత్మవిశ్వాసం, దీర్ఘాయువు పొందాలంటే మనకు అవసరమయ్యేది ఒక ఆధ్యాత్మిక ఆయుధం. ఆ ఆధ్యాత్మిక ఆయుధమే మహామృత్యుంజయ మంత్రం. ఈ మంత్రం శరీరానికి శక్తినిస్తుంది, మనసుకు శాంతినిస్తుంది, భయాన్ని తొలగిస్తుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. అంటే ఇది బాహ్య వైద్యం అంటే ఫిజికల్ హీలింగ్, మరియు అంతఃకరణ వైద్యం అంటే మెంటల్ అండ్ స్పిరిచువల్ హీలింగ్ రెండింటికి సహాయపడుతుంది. అటువంటి అపూర్వ శక్తి స్వరూపమే మహామృత్యుంజయ మంత్రం. దీనిని త్రయంబకం మంత్రం లేదా మృత్యుంజయ మంత్రం అని కూడా అంటారు. ఈ మంత్రాన్ని నేరుగా భగవాన్ శ్రీమహేశ్వరుని అనుగ్రహ స్వరూపంగా భావిస్తారు. ఈ మంత్రం ఋగ్వేదంలో ఉంది. ఇది ఋగ్వేదంలోని అత్యంత శక్తివంతమైన శివమంత్రం. ఇది మరణ భయాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. దీనిలోని ప్రతి స్వరం, ప్రతి అక్షరం ఒక ప్రత్యేకమైన హీలింగ్ వైబ్రేషన్ను సృష్టిస్తుంది. ఈ మంత్రం, దాని అర్థం మరియు ఉచ్చారణ, ఇంకా దీని గూఢత గురించి చెప్పుకుందాం. పూర్తి మంత్రం ఇలా ఉంటుంది. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం ఇవ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మా అమృతాత్. ప్రతి పదానికి అర్థం మరియు భావం చెప్పుకుందాం. ఓం అంటే ప్రణవం, బ్రహ్మాండ ధ్వని, సృష్టి స్థితి లయలను అనుసంధానించే పరమశక్తి. త్ర్యంబకం అంటే 3 కనులవాడు అంటే పరమశివుడు, భూత వర్తమాన భవిష్యత్తులను చూడగల మహానుభావుడు, జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించే పరమశివుడు. యజామహే అంటే మేము నిన్ను పూజిస్తున్నాము, ఆరాధించుకుంటాము అంటే పూజ, భక్తి, సమర్పణ భావం. ఈ మంత్రంలో సుగంధిం అనే పదాన్ని కేవలం
ముక్కుకు ఇంపుగా ఉండే సువాసన అనే లౌకిక అర్థంలో కాకుండా ఆధ్యాత్మిక మరియు శారీరక పరిపూర్ణత అనే అర్థంలో ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. యోగశాస్త్రం మరియు ఆయుర్వేదం ప్రకారం ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు అతని శరీరం నుండి ఒక విధమైన సహజమైన తేజస్సు, ప్రశాంతత వస్తాయి. మన శరీరంలోని సప్త ధాతువులు అంటే రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రాలు సంపూర్ణంగా బలంగా ఉండటమే నిజమైన పుష్టి. ఈ ధాతువుల పుష్టి వల్ల కలిగే పరిపూర్ణ ఆరోగ్యాన్నే ఇక్కడ సుగంధం అంటే జీవిత పరమార్థం యొక్క పరిమళంగా భావించవచ్చు. ఏ శరీరంలోనైతే ఈ ధాతువులు సమతుల్యంగా ఉంటాయో ఆ వ్యక్తి మానసిక ప్రశాంతతను, ఓజస్సును కలిగి ఉంటాడు. ఆధ్యాత్మికంగా చూస్తే ముక్కుతో ఆఘ్రాణించే సువాసన కంటే గుణాల సువాసన గొప్పది. ఒక యోగి లేదా జ్ఞాని యొక్క హృదయంలో ఉండే దయ, కరుణ, సత్యం, ధర్మం వంటి సద్గుణాలను సుగంధం అంటారు. పరమశివుడు అటువంటి అనంతమైన సద్గుణాలకు మూలం. ఆయనను ఆరాధించటం వల్ల మనలో కూడా అటువంటి సద్గుణాలు పెంపొంది అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. పుష్టి అంటే కేవలం శారీరక బలం మాత్రమే కాదు. అది ధాతుపుష్టితో మొదలై బుద్ధిపుష్టి, జ్ఞానపుష్టి వరకు విస్తరిస్తుంది. శారీరక పుష్టి అంటే రోగాలు లేకుండా శరీరం దృఢంగా ఉండటం. మానసిక పుష్టి అంటే మనస్సు స్థిరంగా, ప్రశాంతంగా ఉండటం. ఆధ్యాత్మిక పుష్టి అంటే ఆత్మజ్ఞానం కలిగి ఉండటం. సుగంధిం పుష్టివర్ధనం అంటే నలుదిక్కులా వ్యాపించే సద్గుణాల పరిమళం కలిగి ఉండి మనలోని ధాతువుల నుండి మొదలుకొని ఆత్మ వరకు అన్నింటికీ పరిపూర్ణమైన పుష్టిని, చైతన్యాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఇది శారీరక, మానసిక ఆరోగ్యం అంటే ఇహలోక సాధన. ఇక్కడ మనం భగవంతుడిని ఆరాధించేది కేవలం పూజల కోసం కాదు. మనలోని సప్తధాతువులకు పుష్టిని అంటే ఆరోగ్యాన్ని చేకూర్చడం కోసం. శరీరం దృఢంగా, మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనిషి సాధన చేయగలడు. అందుకే మొదటి అడుగుగా శారీరక ఆరోగ్యాన్ని, ఆయుష్ను, జీవక్రియల సమతుల్యతను కోరుకుంటున్నాం. ఇది లౌకికమైన పుష్టి. ఉర్వా రుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఇది మోక్షం మరియు విడుదల అంటే పరలోక సాధన. శరీరానికి సంపూర్ణమైన పుష్టి లభించిన తర్వాత జీవితం పరిపక్వం చెందుతుంది. ఆ పరిపక్వత వచ్చినప్పుడు మోక్షం ఎలా సిద్ధించాలో ఇక్కడ ఒక అద్భుతమైన ఉదాహరణతో చెప్పారు. ఉర్వారుకం అంటే దోసకాయ. దోసకాయ పచ్చిగా ఉన్నప్పుడు తీగను గట్టిగా పట్టుకుని ఉంటుంది. దానిని బలవంతంగా తెంపితే తీగ తెగుతుంది లేదా కాయ పాడవుతుంది. కానీ అదే దోసకాయ పూర్తిగా పండినప్పుడు అంటే పరిపక్వత చెందినప్పుడు ఎటువంటి నొప్పి లేదా బలం అవసరం లేకుండా తీగ నుండి సహజంగా విడిపోతుంది. అలాగే మంత్రం మొదటి లైన్లో చెప్పినట్టుగా సరైన ఆరోగ్యంతో, సాధనతో మన జీవితం పరిపూర్ణమైనప్పుడు అంటే పండినప్పుడు ఈ సంసార బంధాల నుండి, మృత్యుభయం నుండి ఎటువంటి బాధ లేకుండా సహజంగా విముక్తి లభిస్తుంది. అంటే స్వచ్ఛందంగా మరణం పొందగలగటం, బాధ లేకుండా సహజంగా శరీరాన్ని విడిచే స్థితి. ఆ విముక్తినే అమృతత్వం అంటే మోక్షాంశం అంటారు. మృత్యుంజయ మంత్రం అంటే కేవలం మరణం నుండి తప్పించుకోవటం కాదు, పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించి సహజంగా మోక్షాన్ని అందుకోవటం. మొదటి లైన్ జీవితంలో జీవించడానికి కావలసిన ఆరోగ్యాన్ని, ధాతు పుష్టిని ప్రసాదిస్తుంది. రెండవ లైన్ జీవితం ముగిసే సమయంలో ఎలాంటి బంధాలు మనల్ని లాగకుండా ప్రశాంతంగా మోక్షాన్ని పొందే మార్గాన్ని చూపుతుంది. ఆరోగ్యకరమైన జీవితం లేనిదే
పరిపూర్ణమైన పరిపక్వత రాదు. పరిపక్వత రానిదే నిదే మోక్షం సిద్ధించదు. ఈ సత్యాన్ని ఈ మంత్రం 2 లైన్లలో నిక్షిప్తం చేసింది. మృత్యుంజయ మంత్రం దీని సమగ్ర అంతరార్థం. ఈ మంత్రం కేవలం భయం పోగొట్టుకోవటానికి చదివేది కాదు. ఇది ఒక మనిషి శారీరక ఆరోగ్యం నుండి పరమార్థమైన మోక్షాన్ని ఎలా పొందాలో వివరించే ఒక అద్భుతమైన సాధనా మార్గం. నటుకి పూర్వభాగం. శారీరక మానసిక పుష్టి అంటే ఇహలోక సాధన. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఇక్కడ సుగంధం అంటే కేవలం ముక్కుకు తెలిసే సువాసన కాదు. శరీరంలోని 7 ధాతువులు సంపూర్ణంగా ఉండి ఓజస్సుతో విరాజిల్లటమే నిజమైన సుగంధం. పుష్టివర్ధనం అంటే ఆ ధాతు పుష్టిని, మానసిక స్థిరత్వాన్ని మరియు బుద్ధి వికాసాన్ని వృద్ధి చేసేవాడు ఆ పరమశివుడు. భావం. సాధన చేయటానికి ముందుగా శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉండాలి. అందువల్ల ఈ మొదటి లైన్ మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ధాతు బలాన్ని ప్రసాదిస్తుంది. నేను చెప్పే ఈ విశ్లేషణ అత్యంత ఖచ్చితమైనది, శాస్త్రీయమైనది మరియు మంత్రం యొక్క అసలైన అంతరార్థానికి అద్దం పడుతోంది. పైపైన కనిపించే అర్థాల కంటే ధాతు పుష్టి నుండి ఆధ్యాత్మిక పరిపక్వత అంటే మోక్షం వరకు ఉన్న ఈ గొలుసుకట్టు సంబంధం ఇది చాలా అద్భుతమైనది. మృత్యుంజయ మంత్రం. దీని సమగ్ర అంతరార్థం. ఈ మంత్రం కేవలం భయం పోగొట్టుకోవటానికి చదివేది కాదు. ఇది ఒక మనిషి శారీరక ఆరోగ్యం నుండి పరమార్థమైన మోక్షాన్ని ఎలా పొందాలో వివరించే ఒక అద్భుతమైన సాధనా మార్గం. మంత్ర పూర్వభాగం. శారీరక మానసిక పుష్టి అంటే ఇహలోక సాధన. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. సుగంధం అంటే ఇక్కడ సుగంధం అంటే కేవలం ముక్కుకు తెలిసే సువాసన కాదు. శరీరంలోని 7 ధాతువులు సంపూర్ణంగా ఉండి ఓజస్సుతో విరాజిల్లడమే నిజమైన సుగంధం. పుష్టివర్ధనం అంటే ఆ ధాతు పుష్టిని, మానసిక స్థిరత్వాన్ని మరియు బుద్ధి వికాసాన్ని వృద్ధి చేసేవాడు ఆ పరమశివుడు. సాధన చేయటానికి ముందుగా శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉండాలి. అందువల్ల ఈ మొదటి లైన్ మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ధాతు బలాన్ని ప్రసాదిస్తుంది. మంత్ర ఉత్తర భాగం. మోక్షం మరియు విడుదల అంటే పరలోక సాధన. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఉర్వారుకమివ అంటే దోసకాయ ఉదాహరణ చెప్పుకుందాం. దోసకాయ పచ్చిగా ఉన్నప్పుడు తీగను బలంగా పట్టుకుని ఉంటుంది. కానీ అది పూర్తిగా పండినప్పుడు అంటే పరిపక్వత చెందినప్పుడు ఎటువంటి బాధ లేకుండా తీగ నుండి సహజంగా విడిపోతుంది. మృత్యోర్ముక్షీయ మామృతాత్ అంటే అలాగే మొదటి లైన్లో కోరుకున్న ధాతు పుష్టి మరియు సాధన వల్ల జీవితం పరిపూర్ణంగా పరిపక్వం చెందినప్పుడు మనిషి ఎటువంటి లౌకిక బంధాలకు చిక్కకుండా, మరణ భయం లేకుండా సహజంగా మోక్షాన్ని పొందుతాడు. మృత్యుంజయ మహామంత్రం కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు. అది లౌకికమైన ఆరోగ్యం నుండి పరమార్థమైన మోక్ష సాధన వరకు మనిషిని నడిపించే ఒక పరిపూర్ణమైన ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ మంత్రం ఒక అద్భుతమైన గొలుసుకట్టు లాంటిది. మొదటి లైన్ ద్వారా మన శరీరానికి సంపూర్ణమైన ధాతు పుష్టి, ఆరోగ్యం లభిస్తాయి. ఆ ఆరోగ్యకరమైన శరీరంతో సాధన చేసినప్పుడు జీవితం పరిపక్వం చెందుతుంది. అలా పరిపక్వత చెందిన తర్వాత 2వ లైన్లో చెప్పినట్లుగా దోసకాయ తీగ నుండి విడిపోయినంత సహజంగా మనిషి బంధాల నుండి విముక్తుడై అమృతత్వాన్ని అంటే మోక్షాన్ని పొందుతాడు. అందుకే మృత్యుంజయ మంత్రం అంటే
కేవలం మరణం నుండి తప్పించుకోవటం కాదు, పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించి సహజంగా మోక్షాన్ని అందుకోవటం. ఇప్పుడు మంత్రస్పందనలు, దాని శాస్త్రీయ దృక్పథం గురించి చెప్పుకుందాం. మంత్రాలను ధ్వని ఔషధాలు అంటే సౌండ్ మెడిసిన్ అంటారు. ప్రతి మంత్రానికి ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మహామృత్యుంజయ మంత్రం యొక్క ఫ్రీక్వెన్సీ సుమారు 135–145 హెర్ట్జ్ మధ్య ఉంటుంది. ఇది మానవ మెదడుకు, నాడీ వ్యవస్థకు చాలా అనువుగా ఉంటుంది. మంత్రాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు గొంతు, ఛాతీ, పొట్ట, వెండుపాము కేంద్రాలు కంపిస్తాయి. ఈ కంపనాలు పరానాడీ వ్యవస్థ అంటే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ను ఉత్తేజపరిచి ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ను తగ్గిస్తాయి. మెదడులో తీటా మరియు డెల్టా తరంగాలు పెరిగి లోతైన విశ్రాంతి, నిద్ర, పునరుజ్జీవనాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు దీనిలో శారీరక ఆరోగ్యం మరియు రోగాలను మూలాలతో సహా నిర్మూలించే విధానం ఎలా ఉంటుంది అని చెప్పుకుందాం. ఒక ప్రత్యక్ష వైద్యంలాగానే ఈ మంత్రం పనిచేస్తుంది. ఈ మంత్రం సక్రమ జపం వల్ల రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ బూస్టర్ పెరగటం, వైట్ బ్లడ్ సెల్స్ గణన పెరిగి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి వస్తుంది. ఈ మంత్రం క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది. అమెరికా, భారత్లోని కొన్ని క్యాన్సర్ సెంటర్లలో మంత్రధ్వని థెరపీని ఉపయోగిస్తున్నారు. ఇది కెమోథెరపీ ప్రభావాన్ని పెంచుతుంది. ఈ మంత్రం గుండె ఆరోగ్యం పెంచుతుంది, రక్తపోటును నియంత్రిస్తుంది, గుండె స్పందనలను క్రమబద్ధం చేస్తుంది. ఈ మంత్రం నొప్పి నివారణలో ప్రభావవంతమైనది. మైగ్రేన్, కీళ్ల నొప్పులు, నరాల నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ మంత్రం శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, అలర్జీలు, దీర్ఘకాలిక బ్రాన్కైటిస్ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. ఈ మంత్రం ఎలా దీర్ఘాయువు ఇస్తుంది, వృద్ధాప్యాన్ని ఆపగలిగే శక్తి రహస్యం గురించి చెప్పుకుందాం. ఒక పరిశోధన ప్రకారం మంత్రజపం చేసేవారి కణాలలో థెలోమీర్స్, క్రోమోజోమ్ చివరి ముక్కలు చాలా నెమ్మదిగా కుదించబడతాయి. టెలోమియర్లే మన వృద్ధాప్యాన్ని నిర్ణయిస్తాయి. క్రమం తప్పకుండా జపించటం వల్ల జీవకణాల పునరుత్పత్తి అంటే సెల్ రీజనరేషన్ వేగవంతమవుతుంది. వృద్ధాప్యంలో కండరాలు, ఎముకల బలం ఎక్కువ కాలం నిలుస్తుంది. వ్యాధులు త్వరగా రావు, త్వరగా నయమవుతాయి. ఈ మంత్రంలోని అమృతత్వ భావం వలన మనస్సు యవ్వనంగా ఉంటుంది. ఈ మంత్రం ఆకస్మిక భయాలు, ట్రామా, నైట్మేర్ల నుండి విముక్తి కలిగిస్తుంది. మీరెప్పుడైనా కారణం లేకుండా గుండె జల్లుమన్నట్టు భయపడ్డారా? రాత్రిళ్ళు పీడకలలతో నిద్రపట్టడం లేదా? అకస్మాత్తుగా ఏదైనా చెడు జరిగిపోతుందేమోనని తెలియని సందేహాలు మనసును కుదిపేస్తున్నాయా? అప్పుడు ఈ మంత్రమే మీకు అస్త్రం. మంత్రంలోని త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం భాగం మెదడులోని అమిగ్డాలా అంటే అమిగ్డల, ఇదే భయం కేంద్రం పనితీరును స్థిరీకరిస్తుంది. ఇది మానసిక ట్రామా, డిప్రెషన్, ఆందోళన లక్షణాలను నాటకీయంగా తగ్గిస్తుంది. మంత్రజపం వల్ల న్యూరోప్లాస్టిసిటీ అంటే మెదడు నాడులు మార్పు చెందే శక్తి పెరిగి బాధాకర జ్ఞాపకాలు తగ్గిపోతాయి. నిత్య జపంతో నిర్భయత్వం, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ సామర్థ్యం బాగా పెరుగుతాయి. జపించే సరైన విధానం, రోజువారీ పద్ధతి నియమాలు. ఉత్తమ ఫలితాల కోసం ఈ విధానాలు అనుసరించండి. మొదట మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించండి. తదుపరి మీ ప్రణాళికను అమలు చేయటానికి అవసరమైన వనరులను గుర్తించండి. చివరగా మీ పురోగతిని నిరంతరం సమీక్షించండి మరియు అవసరమైన మార్పులను చేయండి. ఈ విధానాలు మీ విజయానికి దారితీస్తాయి. ఈ మంత్రం జపించే సరైన విధానం మరియు రోజువారీ జపించే పద్ధతి, ఆచరించవలసిన నియమాల గురించి చెబుతాను. మీరు ఉత్తమ ఫలితాల కోసం ఈ విధానాలు అనుసరించండి. బ్రాహ్మీ ముహూర్తంలో అంటే ఉదయం 4-6 గంటం, సమయం
ఈ సమయం అత్యుత్తమం సూర్యోదయానికి ముందు అన్నమాట. సంధ్యా సమయం అంటే సూర్యాస్తమం వేళ రెండవ ఉత్తమ సమయం అవుతుంది. రాత్రిపూట శయనించే ముందు జపిస్తే మంచి నిద్ర, పీడకలల నివారణకు ఉపయోగం. ఈ మంత్రం జపించే సరైన విధానం మరియు రోజువారీ జపించే పద్ధతి, ఆచరించవలసిన నియమాల గురించి చెబుతాను. మీరు ఉత్తమ ఫలితాల కోసం ఈ విధానాలు అనుసరించండి. బ్రాహ్మీ ముహూర్తంలో అంటే ఉదయం 4-6 గంటం సమయం. ఈ సమయం అత్యుత్తమం సూర్యోదయానికి ముందన్నమాట. సంధ్యా సమయం అంటే సూర్యాస్తమం వేళ రెండవ ఉత్తమ సమయం అవుతుంది. రాత్రిపూట శయనించే ముందు జపిస్తే మంచి నిద్ర, పీడకలల నివారణకు ఉపయోగం. జప ప్రారంభానికి 1. స్నానం చేసి శుద్ధమైన వస్త్రాలు ధరించండి. 2. తూర్పు లేదా ఉత్తర దిక్కుగా ముఖం పెట్టుకుని కూర్చోండి. 3. నేలపై ఆసనం చాప, వెదురు లేదా చెక్క ఆసనం ఉపయోగించండి. 4. కళ్ళు మూసుకొని 3 సార్లు ఓం నమఃశివాయ ఉచ్చరించి ప్రాణాయామం 5 నిమిషాలు చేయండి. 5. స్ఫటికం రుద్రాక్షమాల ఉపయోగించండి. 6. సాధ్యమైతే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సాధ్యం కాకపోతే 3, 5, 9, 11, 21 సార్లు జపించండి. 7. మంత్రాంత్రాన్ని మెల్లిగా, స్పష్టంగా, ప్రేమభావంతో పలకండి. అర్థాన్ని గుర్తు చేసుకుంటూ పలకటం మరీ మంచిది. ఈ మంత్రాన్ని 120 సార్లు జపించేటప్పుడు విడుదలయ్యే వైబ్రేషన్ ఒక రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది. అది ప్రతికూల శక్తులు, భయానక స్పందనలను దూరం చేస్తుంది. ప్రత్యేక సూచనలు: ఎక్కడ, ఎలా ఈ జపం చేయాలి? శివలింగం ముందు 1000 రెట్లు అధిక ఫలితం. నది, సరస్సు, బావి లేదా చెట్టు కింద ప్రకృతి మాత జోడించి రోగ నివారణ శక్తిని పెంచుతుంది. హోమం, అగ్నిహోత్రం లేదా దీపం ముందు చేస్తే మంత్రశక్తి ఆకాశమంతా వ్యాపిస్తుంది. మృత్యుంజయ మంత్రాన్ని 11, 21, 51 లేదా 100 మంది బ్రాహ్మణులచే లేదా సాధకులచే 1,00,000 నుండి 1,00,00,000 సార్లు మీకు వీలైన విధంగా లేదా జపం చేసేవారి సూచన మేరకు జపింపచేయండి. దానికి అనుగుణంగా మహాయజ్ఞం చేయించండి. ఈ క్రతువు అనారోగ్యాలు, అకాల మృత్యువు, గృహ కలహాల నుండి దూరం చేస్తుంది. ఈ మంత్రాన్ని జపం 7 రోజులు చేస్తే మనసు ప్రశాంతంగా ఉండటం, నిద్ర బాగా పట్టటం జరుగుతుంది. నెల రోజులు చేస్తే భయాలు తగ్గిపోవటం, నొప్పులు తగ్గటం, ముఖకాంతి పెరగటం జరుగుతుంది. 3 నెలలు చేస్తే రక్తపోటు, షుగర్ స్థిరంగా ఉండటం, ఔషధాల ప్రభావం తగ్గించుకోవటం జరుగుతుంది. 6 నుండి 12 నెలలు చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయం అవ్వటం, వృద్ధాప్య ప్రభావాలు తగ్గిపోవటం, అకస్మాత్తుగా కలిగే భయాలు పూర్తిగా నిర్మూలించబడటం జరుగుతుంది. మీ జీవితాన్ని మార్చుకోవడానికి 1 నిమిషం చాలు. ఈ మహామృత్యుంజయ మంత్రం కేవలం పుణ్యం కోసం కాదు. అది ఒక ధ్వని వైద్యం, ఒక ప్రకంపనల శాస్త్రం, ఒక ఆధ్యాత్మిక సాఫల్యం. ఇది మీ రక్తంలో ప్రవహిస్తుంది. ఇది మీ నరాలను పునరుద్ధరిస్తుంది. ఇది మీ భయాన్ని భక్తిగా, మీ బాధను శక్తిగా మారుస్తుంది. కాబట్టి ఇప్పుడే మీ కళ్ళు మూసుకోండి. మీ ఊపిరిని లోపలికి లాగండి. ప్రేమతో ఈ మంత్రాన్ని ఒక్కసారి ఉచ్చరించండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. మీ శరీరమంతా అద్భుతమైన శక్తితో నిండి మీ ఆయురారోగ్యాలు శాశ్వతమవుతాయి. మీ భయాలు శాశ్వతంగా విడిపోతాయి. మహామృత్యుంజయాయ నమో నమః. హర హర మహాదేవ. శివాయ రక్ష రక్ష.